ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో హిందీలో వస్తున్న చిత్రం వార్ 2 ఇటీవల షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రశూల ముందుకి రాబోతోంది. ఎన్టీఆర్ సినిమా కావడంతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని టాక్ నెట్టింట ప్రచారంలో ఉంది. తాజాగా తెలుగు రైట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. భారీ ధరలకే కొనుగోలు జరిగినట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. ఆయన చేసిన సినిమాలకి డిమాండ్ కూడా పెరిగింది. ఇటీవల వచ్చిన దేవర మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వార్ 2 కూడా అంతకు మించి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఈ సినిమాపై ఇటు తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో తారక్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో తెలుగు వారికి నిర్మాతలు షాక్ ఇచ్చారు. ఈ సినిమాని బయ్యర్ల చేతికి వెళ్లకుండా తెలుగులో ఓన్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్ సినిమా ఎంత ధర అయినా కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బయ్యర్లు కొనుగోలు చేసి లాభాలు అందుకోవాలని ఆశిస్తున్న తరుణంలో యష్ రాజ్ ఫిల్మ్స్ బయ్యర్ల ఆశలపై నీరు చల్లడంతో వారి ఆశలు కాస్త నిరాశలుగానే మిగిలాయి. తెలుగు రాష్ట్రాల నిర్మాతలు స్వంతంగా విడుదల చేయనున్నారు. బిజినెస్ డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి హక్కులు 5.4 కోట్లు, ఆంధ్ర 35 కోట్లు, మొత్తం తెలుగులో బ్రేక్ ఈవెన్ 90 కోట్లు వసూలు చేయాలి. భారీ సంఖ్యలో ప్రత్యేకించి ఇది సాధారణ తెలుగు చిత్రం కాదు. వైఆర్ఎఫ్ లో బ్రాండ్ ఫుల్ లేకపోవడంలో మొత్తం క్రేజీ ఎన్టీఆర్ పై ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి మించి రెస్పాన్స్ వచ్చింది. 2019లో ఘన విజయం సాధించిన వార్ కి సీక్వెల్ గా వస్తున్న వార్ 2లో ఎన్టీఆర్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇదే సినిమాతో హృతిక్ రోషన్ టాలీవుడ్ మార్కెట్ లో భారీ విజయం సాధించేందుకు సిద్ధమవుతూ ఉన్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. బడా ప్రొడక్షన్ హౌస్ థియేట్రికల్ హక్కులని పొందేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ ని సంప్రదించినట్లు సమాచారం. అయితే తెలుగు కొనుగోలుదారులకి యష్ రాజ్ ఫిల్మ్స్ నో చెప్పిందట. 2 తెలుగు రాష్ట్రాల అంతటా కూడా ఈ సినిమాని సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుందట. నార్త్ సౌత్ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఇదే ఫార్ములాని యష్ రాజ్ ఫిలిం సంస్థ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల వచ్చిన టీజర్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు లుక్స్ యాక్టింగ్ మూవీ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. హీరోల మధ్య యాక్షన్ సీన్స్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లడం ఖాయం అంటున్నారు అభిమానులు. టీజర్ చూస్తుంటే మూవీ విజువల్ ట్రీట్ గా రాబోతున్నట్లు అర్థమవుతోంది. అంతేకాక హృతిక్ ఎన్టీఆర్ పై నాటు సాంగ్ రేంజ్ లో ఒక సాంగ్ ని డిజైన్ చేశారట. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ రిహార్సల్స్ టైంలో హృతిక్ కాలికి గాయం అవడంతో చిత్రీకరణ ఆలస్యమైనట్లు సమాచారం. షూటింగ్ చివరి దశకి చేరుకుందని, ఒక కీలక ఎపిసోడ్ తో మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.